మిత్రులారా హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే వయసు మళ్ళినా కూడా బాల్డ్ హెడ్ వచ్చినా కూడా యువకుడిగా ఎలా ఉండగలుగుతాం. ఎస్, యువకుడిగా ఎలా ఉండగలుగుతాం అనే చిన్న టిప్స్ అండి. ఇది పెద్ద భయంకరమైన ఇక ఫస్ట్ ఓ పాజిటివ్ యాటిట్యూడ్. నేను ముస్లిం వాడిని కాను, రిటైర్డ్ అయినాను, నో ప్రాబ్లం, బట్ నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ముస్లిం వాడిని కాను, బాగా బ్రహ్మాండంగా నడవగలుగుతున్నాను, తిరగగలుగుతున్నాను అని ఇంకొంచెం మీ శరీరం యొక్క బాడీని కొంచెం జాగ్రత్తగా బొజ్జు రాకుండా చూసుకోండి. కానీ మీ నడవడిక, మీ మాటల తీరు, మీ యొక్క మూమెంట్స్, దీని ద్వారా మీ ముస్లితనం బయటపడే అవకాశం ఉంటుంది. ముస్లితనం కాదు, 60 దాటితే ముస్లితనం కాదు, కానీ మీకు మీరు అక్కడ నేను ముస్లిం వాడిని అని రుజువు చేసుకుంటున్నారు. నెంబర్ 1, ఎవరి మీద డిపెండ్ కాదు. రే నాయన రారా అంతవరకు ఏంటే వాడు రావడం ఏంటి, నేను చేసుకుంటా. నేను 3 ఫ్లోర్స్ వరకు లిఫ్ట్ ఉన్నా లిఫ్ట్ వాడను. లిఫ్ట్ నా ఎదురుగా నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు ఎక్కుతారు, వారికంటే ముందు నేను అక్కడ ఉంటాను. అది ఆ విల్ పవర్, ఆత్మవిశ్వాసం. ఎప్పుడైతే మీకు ఆత్మవిశ్వాసం ఉంటుందో, ఎప్పుడైతే నేను ముస్లింవాడిని కాను, నేను చాలా అనుభవం కలిగిన యువకుడిని అనే భావన రావాలి. కాకపోతే ఆ తినే వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. జిహ్వ చాపల్యం వద్దు, డిపెండెన్సీ వద్దు. ఇన్స్టెడ్ ఆఫ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఇతర విషయాలు పెద్దగా పట్టించుకోవద్దండి. మీ సజెషన్ వారు తీసుకోకపోతే వదిలేయండి. అనవసరంగా మనసు మీద భారం తెచ్చుకోవద్దండి. సమస్య తీర్చగలిగేటికైతే ఆలోచించండి. తీర్చలేకపోతే ఆలోచన అవసరం లేదు. ఏంటి మీ చేతుల్లో లేదు. ఆ సమస్య తీర్చేటువంటి కెపాసిటీ మీరు తీర్చలేకపోతే సరే, జరిగేది ఏదో జరగనివ్వండి అనే ఆలోచన పెట్టుకోండి. ఎప్పుడు మనసును ఫ్రెష్గా పెట్టుకోండి. రేపటి ప్రోగ్రామ్ ఏంటో జాగ్రత్తగా పెట్టుకోండి. నిద్రపోయేటప్పుడు రేపు ఏం చేయాలి వద్దు. ఈ పనులు దాంట్లో ఆర్థిక లాభాలు ఉన్నాయా లేవా తర్వాత ఆలోచిద్దాం. రేపటి ఎంగేజ్మెంట్ అండి. ఎప్పుడైతే మనిషి నిద్రపోయేటప్పుడు రేపటి ఎంగేజ్మెంట్ ఉంటుందో అప్పుడు అతని రేపు చాలా సక్సెస్గా ఉంటుంది. ఓకే, ఆర్థికంగా సరైన లాభం ఉందా లేదా పక్కన పెట్టండి. ఎందుకంటే బాగా సంపాదించారు, పిల్లలను పెంచారు, ఫ్యామిలీని మంచి చూసుకున్నారు, ఎన్నో విషయాలు తెలుసుకున్నారు, ఇంకా లాభం అనేటువంటి ఆలోచన లేకుండా మీరు కొనసాగచ్చు. మీకుండేటువంటి బలహీనతలు బ్రహ్మాండంగా మీరు వాడుకోండి. మీ శరీరానికి ఇబ్బంది కలిగించకూడదు, మీ ఫ్యామిలీని ఇబ్బంది కలిగించకూడదు. మీ బలహీనత ఏదైనా బ్రహ్మాండంగా మీరు దాన్ని లిటిల్ బిట్గా కొనసాగించవచ్చు. కానీ అతి ఏది మంచిది కాదు. తినే విషయంలో ఇఫ్ యు ఆర్ ఆ పదార్థం మీకు నచ్చదు అంటే నో ప్రాబ్లం, దాన్ని ఆపేయండి. కాబట్టి ఇప్పుడు ఆర్థికంగా ఏదో వాళ్ళు ఇచ్చినంత దాంట్లో మీరు తినడం, ఒకవేళ మీరు డిపెండెంట్ అనుకోండి, వాళ్ళు ఇచ్చినంత ఏంటి ఇప్పుడు వస్తున్నారు తింటున్నాం. సినిమా అలవాటు ఉంటే చూడండి. యూట్యూబ్ అండి, మీకు ఇష్టం వచ్చిన టాపిక్ యూట్యూబ్లో మీరు చూడొచ్చు. ఇప్పుడుండే సోషల్ మీడియా ముసలితనం పక్కన పెట్టుకొని హాయిగా కనిపిస్తుంది. ఇంకా నడక ఇవన్నీ ఉంటాయి. చాలామంది మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ నేను ఏం చేయను. కారణం ఇంట్లోని పనులు నేనే చేస్తూ ఉంటాను. మరీ చెప్పి నాకు ఇవ్వండి పనామి, నువ్వు ఉండు నేను చేస్తూ ఉంటాను కూడా చేస్తాను. శరీరానికి వర్క్ ఇస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు తెలుసు నాగేశ్వరరావు గారు 90 ఏళ్ళు వచ్చినా కూడా ఆయన ముస్లింవాడిగా ఎప్పుడు ఆ మాటల్లో కానీ, కట్టె పట్టుకొని తిరగడం కానీ, కర్ర పట్టుకొని తిరగడం కానీ, ఆ వ్యవహారం కానీ చేయలేదు. ఒక సందర్భంలో సంజయ్ కిషోర్ నా మిత్రుడు ఉన్నాడండి. ఆయన సెన్సార్ సభ్యుడిగా ఉన్నారు. బ్రహ్మాండమైన పుస్తకాలు రాస్తారు యాక్టర్స్ గురించి, సెలబ్రిటీస్ గురించి. హైదరాబాద్లో ఉంటారు. ఆయన 40లో ఉన్నారు, నాగేశ్వరరావు 80లో ఉన్నారు. వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. తమాషా ఏమంటే నాగేశ్వరరావు డ్రైవ్ చేస్తూ ఉంటే ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఒక మీటింగ్లో సంజయ్ కిషోర్ ఇలా అంటుంటారు, మీకు తెలుసా నేను నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడుతూ ఉంటాం ఏంటండి అంటే, ఆయన మాటల సందర్భంలో మా యువకుల భావన వాళ్ళు అర్థం చేసుకోరయ్యా. అంటే నాగేశ్వరరావు తను తాను యువకుడుగా భావించుకొని సంజయ్ కిషోర్ యొక్క స్నేహం నువ్వు నేను ఒకటే, బట్ హీజ్ 18 అండ్ హీజ్ 40. అందుకే ఆయన మరణించే వరకు ఎప్పుడూ ముస్లితనం రాకుండా కాపాడుకోగలిగాడు. ఈ రకంగా అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ముస్లితనం వేరు, మనం యాక్టివ్నెస్ వేరు. మన ప్రధానమంత్రి వయసు రీత్యా ముసలుడు, కానీ
చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ రకంగా మన యాక్టివ్నెస్ మమ్మల్ని కాపాడుతుంది. మన యాక్టివ్నెస్ మనను యువకుడిగా ఏర్పడుతుంది. ఏదో విగ్గు పెట్టడమో లేకపోతే ఎందుకు ఒకటి డ్రెస్సింగ్ స్లిమ్ ఫిట్ వేయండి. ఆ ముసలిలాగా లుంగి కట్టుకొని చేసుకొని ఆ బెడ్ మీద ఉండకుండా హాయిగా రోజు స్నానం చేసేసి దేవుడి ప్రార్థన చేసుకొని ఆ స్లిమ్ ఫిట్ వేసుకున్న టీ షర్ట్ చేస్తారా, లేకపోతే షర్ట్ వేస్తారో, ప్యాంట్ వేస్తారో, ఏదో ఒకటి తప్పకుండా స్నానం చేసి బట్టలు మార్చి అలా స్టైల్గా వెళ్ళి రండి. అప్పుడే మీలో యవ్వనం మరొకసారి, అవునండి, ఇది రీబర్త్ లాగా, రిటైర్మెంట్ తర్వాత 60 తర్వాత రీబర్త్ లాగా అప్పుడు మీ మనసులో ఉండేటువంటి ఆలోచనలు, కోరికలు మొత్తం తీర్చుకోండి యువకుడుగా మారి. కానీ ఆ ఫీలింగ్, నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య అంతేనండి. ఎప్పుడైతే మీరు సమస్యని ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ సమస్య పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే సమస్య ఏమీ లేదు, అవన్నీ సహజం అనుకుంటారో ఆ సమస్య పక్కన పడుతుంది. అప్పుడు మీరు మీ పాజిటివ్ యాక్టివిటీస్లో ముందడుగు వేస్తారు. లేదు అయింది ఏంటి ఇక్కడ పర్మనెంట్గా ఈ లోకంలో ఉండడానికి రాలేదు, ఏదో రోజు చనిపోతాం, నో ప్రాబ్లం. అంతవరకు యువకుడుగా ఎవర్ గ్రీన్ ఎటర్నల్ యూత్ ఆఫ్టర్ 60 అని నిరూపించండి. నేను కూడా 63, బట్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ యంగ్ అండ్ ఎటర్నల్ యూత్. ఐ కెన్ డూ మెనీ థింగ్స్. ఐ వోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అన్లెస్ ఇట్స్ వెరీ ఎమర్జెన్సీ అయితే తప్ప నేను వేరే వాళ్ళని డిపెండ్ కాను, వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోను. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లీజింగ్ అదర్స్, ప్లీజ్ మై సెల్ఫ్. నన్ను నేను రిక్వెస్ట్ చేసుకుంటా, నేను చేయగలుగుతాను కదా. చేయలేనప్పుడు చూద్దాం. ఎప్పుడైతే మీరు నా వల్ల కానప్పుడే చూద్దామని అనుకుంటారు ఏ విషయంలో అయినా, కొంచెం తిండి విషయంలో జాగ్రత్త పడి, మాట విషయంలో జాగ్రత్త పడి, మీరు జీవితాన్ని కొంచెం సుఖంగా అలా జరుపుకుంటూ పోతే ఎక్కడికో వెళ్ళిపోతారు, సంతోషంగా ఉంటారు. ప్రతి దాని మీద మీరు ఇన్వాల్వ్ అయ్యి వాడు పెద్దోడేమన్నాడు, చిన్నోడేమన్నాడు, భార్య ఏమంటుంది, ఎవరేమంటున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, వాడెందుకు చేశారు, ఈడింది నాకెందుకండి, నా జీవితం నాకు బాగుంది, బ్రహ్మాండంగా ఉన్నాను, అది చాలు. నేను ఇక్కడ ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. నేను ఏదో సైంటిఫికల్గా లేకపోతే ఈ తినండి ఇవి తినండి. మీకు తెలుసు ఏవి తింటే బాగుంటారో మీకు తెలుసు. డయాబెటిక్ ఉంటే ఇది ఎందుకు పెరుగుతుందో మీకు తెలుసు. దానికి అన్నిటికీ దృష్టిలో పెట్టుకుని చక్కగా మీ జీవితాన్ని సాఫీగా కొనసాగించండి. బర్డెడ్ ఉన్నా, వయసు పెరిగినా, తెల్లెంటుకలు వచ్చినా మీరు యువకులుగానే ఉంటారు. తెల్లెంటుకలు ఉన్నంత మాత్రాన ఈ ముస్లింలేం కాదు. ఇక్కడ తమిళనాడులో అజిత్ ఎప్పుడు తెల్లెంటుకలతో నటిస్తూ ఉంటాడు. కాబట్టి మీ వ్యవహారం, నడవడిక, తీరు, మాట తీరు, దాని తర్వాత మీరు చేసే పనులు ఎంత యాక్టివ్గా చేస్తున్నారు, యాక్టివ్గా చేసే అలవాటు చేసుకోండి. అప్పుడు అంటారు, వీడికి వయసు లేదురా, ఏదో ఎంటుకలు పోయినాయి కానీ అనుకుంటారు. లేకపోతే ఏం చేస్తున్నాడు చూడరు అంటారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకుని ఇలా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ కేపీ ఇబ్రాహీం ఖాన్.